జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చుకున్నటువంటి రోజు. ఎంతోమంది యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు, అదేవిధంగా మహిళలు, చాలామంది ఉద్యోగస్తులు అందరూ కూడా ఏకమై తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆనాడు సకల జనులందరూ కూడా ఏకమై ఆ పోరాటాల ద్వారా ఇవాళ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకుడు, ఉద్యమ నిర్మాత ఆనాడు ఇవాళ అందరినీ ఇవాళ ఏకం చేసినటువంటి ఇవాళ ఉద్యమ కెరటం మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం అనేది నిజంగా శుభపరిణామం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు అనుగుణంగా ఒక ఉద్యమ నాయకుడిగా ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత ఈ 10 ఏళ్ల పాలన ఆనాడు కాంగ్రెస్ 60 ఏళ్ల కాలంలో చేయనటువంటి అభివృద్ధిని 10 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చాలా వేగవంతంగా, అదేవిధంగా ఒకవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవాళ తీసుకొచ్చి చాలా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళినటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నటువంటి ఇవాళ తెలంగాణ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజలకు మోసపు వాగ్దానాలు, నకిలీ వాగ్దానాలు చెప్పి ఇవాళ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఇక్కడ ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఆయనకు తెలంగాణ గురించి ఏనాడు కూడా ఆలోచన చేయనటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులపైన తుపాకీ ఎక్కుపెట్టి ఉద్యమాన్ని నీరుగార్చి ఆనాడు సమైక్య పాలకుల పక్కన ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డికి తెలంగాణలో పరిపాలించేటువంటి నైతిక హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జూన్ 2 కేసీఆర్ గారు అమర నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి తెలంగాణ సాధించిన దినము. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ యావత్ తెలంగాణ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరు తెలుగు ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, తెలంగాణ తెచ్చుడే కాదు, తెలంగాణ తెచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు ఏ రాష్ట్రంలో కూడా ఇంత షార్ట్ పీరియడ్లో అంత డెవలప్ చేసిన ఏ రాష్ట్రం కూడా లేదు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయినా కూడా మనది కేసీఆర్ గారి నాయకత్వంలో వారు పాలించినప్పుడు 10 సంవత్సరాలనే యావత్ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. ఇప్పుడు ఒక 15-16 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది వాళ్ళు ఏం కోల్పోయినరో. రాబోయే రోజుల్లో కూడా మళ్ళా కేసీఆర్ గారే నాయకత్వం వహించి ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత అని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము పూర్తిగా విఫలమైందని చెప్పనికి వేరే లేదు. ఏ గ్రామానికి పోయినా, ఏ సమాజంలోని ఏ వ్యక్తిని పలకరించినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఈ తెచ్చుకున్న తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారే ఈ బీఆర్ఎస్ జెండానే అని తెలియజేసుకో. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 27 రోజు ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుడో లేకపోతే కేసీఆర్ చచ్చుడో అని చెప్పి ప్రారంభించి 30 మందిని స్థాపించడం జరిగింది. ఆ స్థాపన ఈరోజు తెలంగాణ రాష్ట్ర 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ యావత్ సమాజాన్ని ఒక్కతాడి తీసుకొచ్చిన గౌరవ కేసీఆర్ గారు, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు శ్రీకారం చుట్టడం జరిగింది. 2014 రోజు జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముందు కేసీఆర్ గారు తన ప్రాణం సైతం త్యాగం చేయడానికి కేసీఆర్ గారు ముందుకొచ్చి నిరసన తెలపడం జరిగింది. దాని ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.
సిద్ధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014లో గవర్నమెంట్ టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గతంలో 2014 బిఫోర్ తెలంగాణ రాష్ట్రం ఎట్లుండే 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా మలిచి మనం అర్థం చేసుకోవచ్చు. 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. మన యావత్ 28 రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం దక్కుతుంది. అలాగే ప్రతి పంటకు, ప్రతి చేనుకు, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ దక్కుతుంది. అలాగే ఉద్యోగాలు కూడా దాదాపు 1,60,000 చిల్లర ఉద్యోగాలు గడవడం జరిగింది 10 సంవత్సరాలలో. ఇటు చెప్పుకుంటూ పోతే కేసీఆర్ కిట్టు, రైతు బీమా, రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇట్లా వెల్ఫేర్ స్కీమ్లలో నెంబర్ 1 రాష్ట్రం నెంబర్ 1గా రావడం జరిగింది. అలా అభివృద్ధిలో కూడా దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారు. అలాంటి రాష్ట్రాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తుండు. తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు 20 సంవత్సరాలు వెనక నెట్టుకు తీసుకుపోతుండు. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా సంతోషంగా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన ఎంత ఇబ్బందులు పాలవుతారో మనం అర్థం చేసుకోవచ్చు. రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే. ఈ రోజు ఎలక్షన్లు పెట్టినా కూడా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. దాదాపు 90 నుంచి 100 మంది ఎమ్మెల్యేలు గెలవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ మన అంబేద్కర్ గారు రచించిన ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ప్రభుత్వం ఏర్పడడానికి 5 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి ఇంకొక 3 సంవత్సరాలు కంపల్సరీ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత ఖచ్చితంగా రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలు అభివృద్ధి అయిందో మళ్ళీ ఎంత డబ్బులు అభివృద్ధి చేసే విధంగా కేసీఆర్ కృషి చేస్తానని నమ్ముతున్నాం. మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ ఉద్యమం లోపల మరి ప్రపంచమే అబ్బురు పడేటట్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను, అన్ని రకాలుగా ఉన్న సామాజిక వర్గాలను అన్నింటినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలని, రంగాలని ఏకతాటిపైకి తెచ్చి మరి సకల జనుల సమ్మె చేయించడం జరిగింది. ఆ రోజు ఆ సకల జనుల సమ్మె ఒక పెద్ద చరిత్ర. ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్న ఈ యొక్క నిర్ణయంతో యావత్ ప్రపంచ దృష్టినే మరి తెలంగాణ రాష్ట్రం వైపు పడటము ఇక తప్పదు. వీళ్ళకు కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమం ఇంకా ముందుకెళ్తుంది, ఏ విధంగా దీన్ని అణచివేయాలని చెప్పేసి అనేకమైన తీవ్రమైన వాళ్ళు నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఇక కేసీఆర్ గారు వీరు ఇంకా దిగి రారు, వీరు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటట్టు లేరు, ఇక నేను నా ప్రాణాలను అర్పిస్తానన్నా, నా ప్రాణాలన్నా తీసుకుంటానన్నా, నాకు అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తారేమో అని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ తెచ్చుడు అని చెప్పేసి పులినోట్లో తలకాయ పెట్టి కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సంగతి తెలుసు. కేసీఆర్ గారు చేస్తున్న అమరణ నిరాహార దీక్ష దిక్కుతోని మరి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగిన సంగతి మనకందరికీ తెలుసు. భారతదేశం లోపల అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అబ్బురపడే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అయితేంది, అభివృద్ధి పథకాలు అయితేంది, మరి అనేకమైన ప్రజలకు మనకు కావాల్సిన సదుపాయాలను కల్పించడం లోపల మన తెలంగాణ రాష్ట్రము అన్ని రాష్ట్రాల కంటే ముందుకెళ్ళిన సంగతి తెలుసు. ఎన్నికలు వస్తే మరి ఎలాంటి ఎన్నికలు వచ్చినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి చెంపపెట్టుగా దెబ్బ తీయటానికి ప్రజలందరూ కూడా సన్నద్ధులైనారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా 100కు 100 సీట్లు మరి బీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని రేపు రాబోయే రోజుల్లోపట మళ్ళీ ప్రజలు కోరుతున్నట్లుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుతున్నారు. అది తప్పకుండా అతి తొందరలోపనే వస్తుంది. తప్పకుండా మళ్ళీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని చెప్పేసి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మరొకసారి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నీళ్ళ కోసం, నిధుల కోసం, నియమాల కోసం ఆ రోజు కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి మా సంస్కృతి, మా సంప్రదాయాలు, మా పండగల్ని ఎగతాళి చేస్తున్నారు. మా నీళ్లు కొంటబోతున్నారు, మా నిధులు కొంటబోతున్నారు, మా ఉద్యోగాలు కొంటబోతున్నారు. కాబట్టి వీటన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మరి డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, సీనియర్ శాసనసభ్యులుగా ఉంటే ఆ రెండు కూడా వదిలిపెట్టి తెలంగాణ జెండా పట్టిండు, కేసీఆర్ పార్టీ పెట్టిండు. అదే టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ పెట్టిన రోజు కూడా ఏం చెప్పిండు? నేను తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు వెనకకు పోను అని చెప్పినాడు. ఒకవేళ పోతే రాళ్లతో కొట్టి చంపమని చెప్పినాడు. అదే రకంగా ఉద్యమంలో ముందుకు పోయిండు. కాంగ్రెస్ పార్టీని సిడబ్ల్యూసి సమావేశంలో కానీ, అక్కడ భారత రాష్ట్రపతి ప్రసంగంలో కానీ, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి సోనియా గాంధీ వచ్చి కరీంనగర్ సభలో తెలంగాణ జెండా కప్పుకొని నేను కేంద్రంలో రాష్ట్రంలో మా పార్టీ వస్తే తెలంగాణ ఇస్తుందని చెప్పి
ఆ రోజు మరి ప్రకటన చేపించాడు. తర్వాత కరడు కట్టిన తెలంగాణ వ్యతిరేక చంద్రబాబు నాయుడుతో కూడా జై తెలంగాణ అనిపించాడు. ఇవన్నీ జరిగినాక కూడా తెలంగాణ రాకుండా పోతే ఆ రోజు కేంద్రంలో కేంద్ర మంత్రి పదవిని వదిలిపెట్టాడు, రాష్ట్రంలో 5 మంత్రి పదవులను వదిలిపెట్టాడు. తర్వాత చంద్రబాబు నాయుడు మోసం చేస్తే చంద్రబాబు నాయుడుతో తెగదంపులు చేసుకున్నాడు. తర్వాత 36 రాజకీయ పార్టీలను ఒప్పించి భారతదేశంలో అయినా కూడా తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ ఒత్తుడో అని చెప్పి ఆ రోజు ఆమర నిరాహార దీక్ష పోయాడు. నిరాహార దీక్ష పోతే వారిని అరెస్ట్ చేస్తే శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోతే తెలంగాణ సమాజం, న్యాయవాదులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, సబ్బండ వర్గాలు, కుల సంఘాలందరూ కూడా కేసీఆర్కి మద్దతుగా వస్తే పోరాడి సాధించిన తెలంగాణ. వచ్చిన తెలంగాణలో ప్రజలు దీవిస్తే 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఒక రైతు బిడ్డ కాబట్టి రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తెచ్చాడు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంట్ ఇచ్చాడు. భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా రైతుల గురించి చేసిన వాళ్ళు లేరు. కేసీఆర్ చేసిన పథకాల ద్వారా భూముల రేట్లు పెరిగినాయి, కోట్ల రూపాయల భూములు పలికినాయి, అందరికీ డబ్బులు వచ్చినాయి, ప్రతి ఒక్క రైతు బాగుపడ్డాడు. ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ముసలులకు పెన్షన్లు, మహిళలకు పెన్షన్లు, క్యాన్సర్ పేషెంట్లకు పెన్షన్లు, బీడీ కార్మికులకు కూడా పెన్షన్లు ఇచ్చిన చరిత్ర మా తెలంగాణ చరిత్ర. ఇవాళ నువ్వేం చేసినావు? రెడ్లు అంటే రెడ్లు ఓట్లేస్తే ఆ రెడ్ల రెక్కలు విరిచిండు ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఆ రెడ్ల నడ్డి మీద ఇవాళ మొఖాలు పెట్టి నడ్డి విరిచిండు. నిన్ను నమ్మినందుకు ఇలా రెడ్లు అయ్యో తినే అన్నంలో మట్టి పోసుకుంటున్నాం కదరా, రైతు బంధు వచ్చే, రైతు బీమా వచ్చే, సమయానికి ఒడ్లు కొనే, ఇవాళ మొలకలు ఎత్తినాయండి, పంటలు పండి రోడ్ల మీద రైతులు పోసుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు, గుండెపోటు వచ్చి చచ్చిపోతున్నారు. మీకు సిగ్గు లేదు. మీకు ఈ ప్రభుత్వంలో మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ కేసీఆర్ ఏ రకంగా పరిపాలన చేసిండో నువ్వు కూడా ఆ రకంగా పరిపాలన చేయాలి, లేకపోతే చీరి చింతకు కడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు నిజంగా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలంగాణ పౌరుడు గర్వించదగ్గటువంటి రోజు ఈ రోజు అని ఈ సందర్భంగా చెప్పడానికి ఒక తెలంగాణ పౌరుడిగా గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. తెలంగాణ ఉద్యమం అనేది చెన్నారెడ్డి కన్నా ముందు నుంచి కూడా ఉన్నది. కానీ ఇవాళ కేసీఆర్ గారు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎంత కష్టం ఎదురైనప్పటికీ కూడా సాధించిన తెలంగాణను అనేకమైనటువంటి మైలురాళ్ళు దాటించి ఒక ధనిక రాష్ట్రంగా, ఒక ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాలువలు, కెనాళ్ళు, కాలువలు అంటే మనం ఆంధ్రాలో గోదావరి జిల్లాలో చూసేవాళ్ళం. అట్లాంటి కాలువలు తెలంగాణలో ఎన్నటికీ అసాధ్యం అనుకున్న కల కూడా కనని పనులు కేసీఆర్ గారు తీసుకొచ్చి ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందించి రైతులను ధనవంతులుగా చేసినటువంటి కేసీఆర్ గారి గొప్పతనాన్ని తక్కువ చేసి చూపించే విధంగా, కేసీఆర్ గారి గొప్పతనాన్ని ఒక దోపిడీ ప్రభుత్వంగా చూపించే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ దద్దమ్మలు, ఈ యొక్క అబద్ధాల ముఖ్యమంత్రి, అబద్ధాల రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారిని తిడితే మేము ఏదో సక్సెస్ అవుతాము, కేసీఆర్ గారిని తిడితే మేమంతా గొప్ప వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు తప్పితే, వీళ్ళు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా మరి ప్రజలకు ఒరిగింది లేదు. అప్పులు మిగిల్చిండు మరి తప్ప ఇంకా చేసింది ఏం లేదని సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఏదేమైనప్పటికీ కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఊబి ఆకాశం ఉన్నన్ని రోజులు ఈ తెలంగాణ రాష్ట్ర మరి తెలంగాణ బాపూజీగా, తెలంగాణ నెహ్రూగా, తెలంగాణ గాంధీగా, తెలంగాణ జాతిపితగా మిగిలిపోతాడన్నది సుస్పష్టంగా ఇవాళ తెలియదలుచుకున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కేసీఆర్ గారికి బ్రహ్మరథం బట్టి మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వమే తప్పకుండా ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సాధించి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా, గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే అది కేసీఆర్ గారికే సాధ్యం. తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ, ఆప్యాయత, భద్రత దేవులాడేది, చూసేది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు దోపిడీ దొంగలు. కాంగ్రెస్ అంటేనే అన్ని స్కాములు, దోపిడీలు. వాళ్ళు దొంగలై పక్కవాడిని దొంగగా చూపిస్తూ ఉన్నదంతా లూటీ చేసుకునే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం తెలంగాణ ప్రజలకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది, కల్పనను కల్పించి ఎన్నో అవకాశాలను కల్పించిందని సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.